డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం వైసీపీ పెద్దారెడ్లు మొత్తం పరార్. పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ, ఈవెన్ అవినాష్ రెడ్డితో సహా, జగన్మోహన్ రెడ్డి నా తమ్ముడయ్యా అని చెప్పుకున్న అవినాష్ రెడ్డితో సహా బీజేపీలోకి వెళ్ళటానికి ఈరోజు ఢిల్లీలో చక్రాలు తిప్పుతూ ఉన్నట్టుగా సమాచారం బయటకు వస్తోంది. వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ఏమన్నా పంపించాడా, లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్న బొక్కలన్నింటినీ సరి చేసుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పంచన చేరితే, బీజేపీ ఇక్కడ కూటమిలో కలిసి ఉంది కాబట్టి ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు బీజేపీ యొక్క అనుమతి కూడా ఉంటే బాగుంటుందని కూటమి సభ్యులు అనుకుంటారు కదా. అంటే అందరి అభిప్రాయాలు తీసుకున్నాం, అందరి అనుమతులు తీసుకున్నాం అన్నట్టుగా వీళ్ళు ఏదైనా చర్చించడానికి వచ్చినప్పుడు ఒకంత అడ్డం పడి ఆపటానికి జగన్మోహన్ రెడ్డి మీద కానీ వీళ్ళ మీద కానీ ఏదైనా చర్యలు తీసుకోవటానికి వాళ్ళు కూడా వాళ్ళకి తగినట్టుగా లాబింగ్ జరుపుకునే అవకాశం కోసం వీళ్ళందరినీ పంపిస్తూ ఉన్నారా? అసలు ఏం జరిగింది, ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందు మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక వైసీపీలో ఉన్న పెద్దారెడ్లు మొత్తం ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకంత భయభ్రాంతులకు గురయ్యారనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల పాలనలో వాళ్ళు టార్గెట్ చేయని వ్యక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు పుల్లబెట్టని వ్యక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వ్యవహారంలోనైనా సరే, గనులు, మైనింగ్ కావచ్చు, భూముల వ్యవహారం కావచ్చు, గవర్నమెంట్ స్కీముల వ్యవహారం కావచ్చు, మిగతా ఇతరత్ర రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఏదైనా సరే ఎక్కడెక్కడున్న అసైన్డ్ భూములు మొత్తం ఆక్రమించుకోవటానికి కానివ్వండి, వాళ్ళంతగా పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ పనులు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకో మరి ఆ భూములు, గనులు, డబ్బులు వీటి మీద వాళ్ళకి ఎందుకు అంత ఆశ? వాటన్నిటిని ఉపయోగించుకుని మరి అధికారం అలాగనే కొనసాగించవచ్చు అని అనుకుంటున్నారేమో. ఇక జగన్మోహన్ రెడ్డి స్థాయి అయితే అది వేరు. సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు తన సొంత జేబులోకి వచ్చే విధంగా మద్యం కుంభకోణం చేశాడు. ఇది బీజేపీ అధ్యక్షురాలైన పురంధరేశ్వరి ఆరోపించిన ఆరోపణ. మద్యంలో ఎటువంటి కుంభకోణం జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. మొత్తం క్యాష్ తీసుకొని ఈ విచ్చలవిడిగా మద్యాన్ని ఎలా పడితే అలా అమ్మేసి సొంతగా తమ జేబుల్లోకి వచ్చే ప్రయత్నాలు చేశారు. అది ఈ మద్యం మీద వచ్చే ఆదాయం గవర్నమెంట్కు వచ్చింది కూడా వీళ్ళకు వచ్చిన దాంట్లో సగం కూడా ఉండకపోవచ్చు అనే అంచనాలు కూడా అందుతూ ఉన్నాయి. ఇక కూటమి వచ్చిన తర్వాత ఈరోజు పొద్దునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమతులు లేకుండా ఇరిగేషన్ స్థలంలో వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు ఒక నిర్మాణం చేపట్టారు. దాని మీద ఈరోజు ప్రభుత్వం ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయటానికి పురమాయించింది. ఈరోజు కూల్చివేయటం కూడా జరిగింది. అసలు రాష్ట్రం మొత్తం మీద ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టడానికి కేవలం సంవత్సరానికి 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు, కోట్లాది రూపాయలు విలువ చేసే ల్యాండ్ని కేవలం 1000 రూపాయలు సంవత్సరానికి లీజుకు తీసుకొని 33 సంవత్సరాలకి లీజుకు తీసుకొని అందులో కార్యాలయం కోసం భవనాలు కట్టడం మొదలుపెట్టారు. అలాంటి భవనాలన్నిటికీ మరి ఎవరు పర్మిషన్లు ఇచ్చారు అని అంటే ఆ రోజు అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ అధికారులందరూ కిమ్మనకుండా నోరు మూసుకొని ఉండటం తప్ప వేరే చేసేదేమీ లేదు. ఇలాంటి అకృత్యాలు, అఘాయిత్యాలు వీటన్నిటికీ పాల్పడిన తర్వాత ఈరోజు వాళ్ళకి రిటర్న్ తగులుతూ ఉంటే మనం ఏం చెయ్యాలి అని అంటే వాళ్ళకు ఉన్న ఏకైక హోపు బీజేపీ ఒకటే కనిపిస్తూ ఉంది. ఇటు తెలుగుదేశంలోకి వచ్చేద్దాము అని అంటే మరి ఏ నోటితోటి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో చంద్రబాబును సైతం ఓడిస్తాం చూడు అని అక్కడికి వెళ్ళి ఏదో చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పుడు టీడీపీలో పర్వాలేదులే రండి అని తీసుకోరు కదా. అధికార పక్షంలో ఉన్న దాంట్లోకి చేరిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరైనా అధికారంలోకి రాగానే. ఎందుకంటే రాజకీయాల్లోకి డబ్బు ఏ రోజైతే ఎంటర్ అయిందో ఆ డబ్బు కోసం ఈ ఎమ్మెల్యే టిక్కెట్లు ఎవరికి పడితే వాళ్ళకి కేటాయించటం మూలాన జరిగిన అనర్థం ఇది.
దీనికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు బాధ్యుడే అవ్వాలి, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ బాధ్యుడే అవ్వాలి. ఎలక్టోరల్ బాండ్స్లో కూడా ఎన్నెన్ని అవకతవకలు జరిగాయో ఈ ఎన్నికల ముందు బయటకు వచ్చినప్పటికీ దాని మీద ఏం తేలకుండానే ఎన్నికలు జరిగిపోయాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డబ్బులు విడిగా ఖర్చు పెట్టేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయోత్పాతానికి గురి చేసిన దెబ్బకి ప్రజలందరూ ఏకపక్షంగా కూటమికి గుద్దవతలు బాడేయటం మూలానే కదా మరి 11 సీట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది అని వాళ్ళు ఏ రోజు ఊహించలేదు. కనీసం ఒక 40-50 సీట్లతోటి బయటపడతామేమో అని వాళ్ళు అనుకున్నారు. 40-50 సీట్లు అంటే సాధారణంగా ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇక్కడ అసెంబ్లీలో కూడా గట్టిగా అధికార పక్షాన్ని నిలదీసే అవకాశం లభిస్తుంది. 50 మందితోటి ఓ పెద్ద గోల చేస్తే ఏ రేంజ్ను ఉంటుందో మనం 2014 నుంచి 19 వరకు చూసాం. అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి నేను అసలు సభకే రాను అని చెప్పి ఆయన పాదయాత్రకు వెళ్ళిపోయాడు. పాదయాత్రకు వెళ్ళటానికి అదొక కారణం ఏదో అనుకోండి. సభకు రాకుండా వీళ్ళు నన్ను అవమానించారు, అందుకని నేను పాదయాత్రకు వెళ్తూ ఉన్నాను అని చెప్పుకోవటం జరిగింది. ఇక ఈ మిగిలిన కింది స్థాయి నాయకులు అంటే 2nd, 3rd, 4th ఈ ప్లేసుల్లో ఉంటారు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళు మెయిన్గా స్థానాల్లో ఉన్నాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఎంత టార్గెట్ అవుతాడో మరి వీళ్ళు కూడా అంత టార్గెట్ అవుతారు. దానికోసమే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ ఉన్న గనులు మైనింగ్లన్నీ ఆపేసి ఎక్విప్మెంట్తో సహా సౌత్ ఆఫ్రికాకి ఓడల్లో తోలేసి అక్కడ మాకు మైనింగ్ ఉంది ఆడకి తీసుకెళ్ళాం అని చెప్పుకుంటూ ఉన్నాడు. మరి అక్కడికి తీసుకెళ్ళి మైనింగ్ చేయడానికి మరి ఎంతకాలం ఏం చేశారు? ఈ ఎక్విప్మెంట్ని ఎక్కడ దేనికి వాడారు అది కూడా తెలియదు. ఏదో కావాల్సినవి మొత్తం అక్కడికి తట్టా బుట్ట సరంజామా మొత్తం ఆడికి సౌత్ ఆఫ్రికాకు తోలేసి ఉట్టి మనుషులు ఇక్కడ మిగిలి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర ఆర్జించిన సొమ్ము అంతా మరి బీజేపీ తీసుకుంటూనే వాళ్ళని లోపల చేర్చుకుంటుందా? వాళ్ళు ఇప్పుడు పోయి బీజేపీలో చేరిపోగానే సగం పునీతులు అయిపోతారు. టీడీపీ కానీ జనసేన కానీ ఏదైనా ఒక ఆరోపణ చేసి అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినట్టు, లేకపోతే కార్మిక శాఖలో జరిగిన ఒక స్కామ్ అని చెప్పి ఈఎస్ఐ స్కామ్ అని చెప్పి మరి ఈ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు లాంటి సంగతులు అన్నింటినీ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు భయపడటం మొదలు పెడితే ఎవరు చేయమన్నారండి వీళ్ళని ఇలాంటి పాలన ఈ 5 సంవత్సరాల్లో? రాజకీయం అంటే అది హోందాతనంగా ఉండాలని మర్చిపోవటం మూలాన జరిగిన అనర్థం కాదా ఇది? ఇప్పుడేమో పక్క పార్టీల గురించి పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఏం జరుగుతుంది? బీజేపీ ఏం చేస్తుంది? వాళ్ళ గేమ్ ఎలాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడపబోతూ ఉన్నారనే దాని మీద వీళ్ళ చేరికలు ఆధారపడి ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.